దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తుండగా లేదా అనేది ఇంకో చర్చ అయితే మారింది. ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ బ్యూటీని కూడా సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగానే తెరపైకి మరో అంశం వచ్చింది. రాజమౌళి మహేష్ల ప్రాజెక్టు 2027 లేదా 2028లో థియేటర్లలో వచ్చే అవకాశం అయితే ఉంది. అడవుల్లో సాగే సాహసం ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కథకు పూర్తిగా ఒకే పార్ట్లో రాజమౌళి చూపించగలగరా అనే కొత్త చర్చ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ కథను 3 భాగాలుగా రాజమౌళి తీర్చిదిద్దుతాడనే పలు కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భాగం పూర్తి కాగానే రెండో భాగం షూట్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారింది. వెంటనే మహేష్ బాబు డేట్లు ఇస్తాడా? వెకేషన్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ తన 5 ఏళ్ల కెరియర్ పిక్ రాజమౌళికి సమర్థించుకున్నట్లు మహేష్ సమర్థించుకుంటాడా అనే ప్రశ్నలు నిలవెత్తుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ రాజమౌళి విజయాన్ని సంచయించలేము. దీంతో మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇదిలా ఉండగా రాజమౌళి SSMB29 కోసం నటీనటుల సాంకేతిక నిపుణులతో చిత్ర బృందం నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గా బ్యానర్లపై KL నారాయణ నిర్మిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.